ఓకే, బీజేపీ నేత ఆనంద్ గుప్తా గారు ఉన్నారు. ఆనంద్ గుప్తా గారు, మీరు వినే ఉంటారు లక్ష్మణ్ గారు ఏం మాట్లాడారో, అదేవిధంగా సునీల్ గారు ఏం మాట్లాడారో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయి, దానికోసమే వీళ్ళు ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ను ఎదుర్కొనే సత్తా రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కి లేదని చెప్తున్నారు. సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మా రాష్ట్ర అధ్యక్షుడు చెంపలు వాయిస్తా అన్నా కానీ వాళ్ళకు అర్థమైతే లేదు. బండి సంజయ్ గారు వాత పెడతా అంటే కూడా అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ అని పేరు మీద కాకుండా, బీఆర్ఎస్ తన పథకాల మీద ప్రచారం చేయకుండా, కాంగ్రెస్ తను ఇచ్చిన హామీల మీద ప్రచారం చేయకుండా, బీజేపీ బీఆర్ఎస్ అని ఒప్పందం పేరు మీద ఎలక్షన్లు పోవాలని, రాబోయే ఎన్నికల గురించి ప్రయత్నం చేయాలని చెప్పేసి అబండాలేసి రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి ఆలోచిస్తలేరు. నరేంద్ర మోదీ గారు ఒక గ్యారంటీ ప్రజలకైతే వాగ్దానం చేస్తాడో దాన్ని నిలబెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉండాలి, రాజకీయాలను రాజకీయ టైప్లో చూడాలి, ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చాలనే దాని మీద ఇతని దగ్గర, కాంగ్రెస్ దగ్గర డబ్బు లేదు. కాలేదైనా ఖాళీ చేసిన బీఆర్ఎస్ మిగిలిపోయింది ఏంటంటే బీజేపీ మీద పడి ఇచ్చేయడం. వాళ్ళు చేసిన వాగ్దానాలను పూర్తి చేయమని చెప్పండి. కాంగ్రెస్కు 100 రోజులు అన్నారు, 100 రోజులు జరిగిపోయింది. మరియు బీఆర్ఎస్ అదే గర్వం. ఈరోజు కూడా ప్రజలు అనుకున్న రీతిలో చేయకుండా అదే గర్వంతో పోయిండు. ఈరోజు కాంగ్రెస్ అనే చాలా గొప్ప ఆనంద్ గుప్తా గారు కావాలని కాంగ్రెస్ ఏదో అంటున్నామని చెప్పి మీరు బీజేపీ బీఆర్ఎస్ ని అంటున్నారా, లేదంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి నిజంగానే మీరు సమదూరం పాటించే అవకాశం ఉందా, లేదంటే కాంగ్రెస్ ని అనాలి కాబట్టి బీఆర్ఎస్ ని కూడా ఏదో పూలతో కొట్టాలని ఏమన్నా, పూలతో రాళ్ళు వేయాలని ఏమన్నా అనే ఉద్దేశం ఉందా? నాకు ఆ ఉద్దేశం లేదు. ఈరోజు దేశము ప్రపంచం దేశమై కూర్చున్నది. ఈరోజు బీజేపీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో అతి సిద్ధంగా ఉన్నారు. రాబోయేప్పుడు 3 నెలల లోపల ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక చుంపపట్టు. ఈరోజు ప్రతి వారు కూడా, ప్రతి జనం కూడా ఈరోజు కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి బాధపడుతున్నారు, బీఆర్ఎస్ను పొడగొట్టినందుకు ఆనందపడుతున్నారు, బీజేపీ రావాలని చెప్పి సంతోషపడుతున్నారు. ఈరోజు బీజేపీకి వెయ్యాలని చెప్పి జనాలందరూ కూడా, ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఆదరించలేదు ప్రజలు, మిమ్మల్ని పార్లమెంట్ లో ఎందుకు ఆదరిస్తారని అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు నెరవేరడానికి చూసే కదా ఓటేసేది ఎవరైనా కూడా. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు ప్రభావం చూపలేకపోయారు కదా, ఎలా పార్లమెంట్ లో ప్రభావం చూపుతారని మీరు అనుకుంటున్నారు? ఇదే ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ప్రచారం చేసి ఏదైతే దొంగదారిని పట్టించేసి ప్రజలను తప్పుదోర పట్టించేసి ఈరోజు నిర్ణయం అది ఈరోజు అర్థమైపోయింది. వీళ్ళిద్దరు ఈరోజు జరిగిన దానిని మళ్ళీ తిప్పి చెప్పడము, దాని గురించి విశ్లేషించడము. ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏందో ఇయ్యండ్రైనా ఓకే, ఆనంద్ గుప్తా గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. యాదవ్ గారు అందుబాటులోకి వచ్చారు.